ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. క్షణమాత్రముండు మా చులుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:18. శ్రమ సమయాలు, పరీక్ష గడియలు దుఃఖకరమైనవేం కాదు, అవి ఆనందకరమైనవి. శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యిరి. అంతియొకయలోని స్త్రీలు మరియు పట్టణ ప్రముఖులు అపోస్తలులను పట్టణం నుండి వెళ్ళగొట్టిన సందర్భాన్ని గురించి వ్రాయబడిన మాట ఇది. అపోస్తల కార్యములు 13:49-52. శ్రమలలో, కష్టాలలో, అవమానాలలో, తృణీకారాలలో ఎంత ఆనందం! అంజూరపు చెట్లు పూత పూయేటప్పుడు, ద్రాక్ష చెట్లు ఫలించినప్పుడు, ఒలీవ చెట్లు కాపు కాయనప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు తన సమస్తాన్ని సర్వనాశనం చేసినప్పుడు హబక్కుకు నోటి నుండి ఒక శ్రావ్యమైన పాట వెలువడింది. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అంటూ ఆ సమయంలో అతడు ఆనంద గీతికలు ఆలపించడం ప్రారంభించాడు. హబక్కు గ్రంథం 3:18. అవమానాలు, హింసలు, శోధనలు, దుఃఖం, నిరాశ, నిరుత్సాహం, కృంగుదల, పెనుకెరటాల్లా తమను ముంచెత్తుతున్న సమయాల్లో అపోస్తలులు ఉత్సాహంతో పాటలు పాడారు. పరిశుద్ధాత్ముడి ఆదరణను మనం సంపూర్ణంగా అనుభవించి ఆనందించాలంటే పట్టు సడలని విశ్వాసంతో ఆయన సలహాలను మనం అనుసరించాలి. మన పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు, మన అనుభూతులు మనకు ఆనందాన్ని ఇవ్వనప్పుడు, మనల్ని ఆదరించి ఓదార్చి నడిపించేది ఆయనే. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి అనేది ఒక అద్భుతమైన మాట. యాకోబు రాసిన పత్రిక 1:3. శ్రమలు, కష్టాలు, పరీక్షల ద్వారా వెళ్ళటాన్ని మనం మహానందమని ఎంచుకోవాలట. అలా ఎంచుకోవడం ఒక కవిత చెప్పినంత సులభం కాదు. అలా ఎంచుకోవడం అనేది ఒక మానసిక అనుభూతి కాదు, అది ఒక వాస్తవిక అనుభవం. కష్టాలు, తృణీకారాలు, ప్రమాదాలు, కృంగుదల, ఒంటరితనం లాంటి నిరాశజనకమైన ప్రతికూల పరిస్థితులన్నిటి మధ్యలో దేవుడి సన్నిధిని, దేవుడి వాగ్దానాల్ని, దేవుడి శాంతిని సంపూర్ణంగా అనుభవించడమే నానా విధములైన శోధనల్లో పడినప్పుడు మహానందమని ఎంచుకోవడం అంటే. కూడికలు, తీసివేతలు మనకు బాగా వచ్చు. చిన్నప్పటి నుండి మనం వాటిని బాగానే నేర్చుకుంటూ వచ్చాం. దేవుడి సన్నిధి అనుభవంలో మన శ్రమానుభవాలను తీసివేస్తే మనకు వచ్చేది మహానందము. మన ఎడల ప్రత్యక్షం కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అన్నాడు పౌలు. రోమిలికి రాసిన పత్రిక 8:18. శ్రమలని మహానందములుగా ఎంచుకోవడానికి గల అద్భుతమైన కారణం ఇదే. మన పరిస్థితులు ఆనందకరంగా ఉండకపోవచ్చు, అవి ప్రతికూలంగాను నిరాశజనకంగాను ఉండవచ్చు. అయినప్పటికీ దేవుడి సన్నిధి వెలుగులో అవన్నీ ఆనందమయంగానే ఉంటాయి. ఆయన వాగ్దానాల పట్ల మన విశ్వాసం మనల్ని ఆనందపు ఊటల వద్దకు నడిపిస్తుంది. మనం దేవుడి చిత్తం నెరవేరుస్తూ జీవించినప్పుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మన భావావేశాలను, భావోద్రేకాలను తన నియంత్రణలోనికి తీసుకుంటాడు. అప్పుడు కారుమబ్బులు కమ్ముకుంటున్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం హబక్కులాగా ఆనంద గీతికలు ఆలపిస్తాం. తన చుట్టూ నైరాశ్యపు చీకట్లు దట్టంగా కమ్ముకొని ఉన్న దయనీయమైన సమయంలో స్తుతి గీతికలు పాడుకుంటూ యుద్ధానికి వెళ్లిన యెహోషాపాతు గాన బృందం కృతజ్ఞత గీతికలు పాడుతూ తిరిగి వచ్చింది. భీకరమైన పెనుగాలి, తుఫాను లాంటి శ్రమల్లో కూడా ఏమాత్రం కృంగిపోక సంతోష గీతికలు ఆలపిస్తూ పరుగులు తీశాడు అపోస్తలుడైన పౌలు. నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:18 అన్నాడు. అతడు తీవ్రమైన శ్రమల కొలిమిలో కాలిపోతూ కూడా తన శరీరంలో ఒక ముళ్ళు, సాతానుడి దూతగా తనను వేధిస్తున్న వేదనకరమైన సమయంలో కూడా అతడు నా బలహీనతలేంది బహు సంతోషంగా అతిశయపడుదును అన్నాడు. చిరునవ్వులు చిందిస్తూ హింసలు, ఉపద్రవములు, ఆపదలు, ఆకలి తప్పులు, కష్టములు, దిగంబరత్వం లాంటి ప్రతికూల పరిస్థితులన్నిటి మధ్యలో అతడు స్తుతి పాటలు పాడుకుంటూ ప్రశాంతంగా ముందుకు సాగాడు. అలాగైతే మన నిరాశజనకమైన పరిస్థితులన్నిటి మధ్యలో
మనం కూడా పౌలులాగా ఆనంద గానాలు చేస్తూ మన జీవితయాత్రలో సంతోషంగా ముందుకు సాగిపోదామా? కష్టాలు కలకాలం ఉండవు. కన్నీటి చారికలు కనుమరుగైపోతాయి. గుండెల్ని చీల్చేసే శోకాలు కాసేపటికి నిమ్మలిస్తాయి. నిరాశను నింపే కారుమబ్బులు నిర్జీవమైపోతాయి, నీళ్లుగా మారిపోతాయి. దుఃఖం, బాధ తిష్టవేసి కూర్చోవు. వ్యాధులు, వేదనలు అట్టే అంటిపెట్టుకోవు. వణికించే చీకటి చలిరాత్రులు వెచ్చటి సూర్యోదయాలవుతాయి. పరీక్షలే ప్రగతికి సోపానాలు, శ్రమలే సంతోషానికి మార్గాలు. ఈనాటి అవమానాలే రేపటి ఆశీర్వాదపు జల్లులు. నేటి నిందలే నిత్య మహిమ బహుమానాలు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.